గుంటూరు నగరంలోని వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రీవెన్స్లో భాగంగా కలెక్టర్కి, కమిషనర్కి, ఆర్డీఎంఏకి వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 5లోని సొంత మండలాలు అనే నిబంధనలు తీసివేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని, అంతర్ జిల్లాల బదిలీకు అవకాశం ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని కోరారు. స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తరువాతనే బదిలీలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. మిగిలిన ఉద్యోగులు సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోకి బదిలీ చేయవలసిందిగా విజ్ఞానించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయ ఉద్యోగులు ధనలక్ష్మి, అనురాధ, అబ్దుల్ రజాక్, మధు, రామకృష్ణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీవో నెంబర్ 5 ని సవరించాలి. ఎందుకనంటే మాకు ట్రాన్స్ఫర్స్ విషయంలో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరినీ కూడా మండల పరిధిగా తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. కానీ మాకు వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ విషయమే మేము కోరుకుంటున్నాము. ఎవరైనా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కోసమే మెయిన్ విషయం. మాకు ట్రాన్స్ఫర్స్ అనేది పారదర్శకంగా జరగాలి. ముఖ్యంగా మాకు రేషనలైజేషన్ అనేది ముఖ్యం. ముందుగా చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి. రేషనలైజేషన్ లో మిగిలిపోయే ఉద్యోగులు కొంతమంది ఉన్నారు. వారిని ఏం చేయబోతున్నారు, వారిని ఎక్కడ సర్దుబాటు చేయబోతున్నారు అనే దాని మీద కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి. వార్డు టు వార్డు అనేది మేము ట్రాన్స్ఫర్స్ ముఖ్యంగా కోరుకుంటున్నాము. మున్సిపాలిటీలో ఉండే ఉద్యోగులందరినీ కూడా వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ విషయంగా చేయాలి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు బదిలీని ఏదైతే ఈ రోజు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ఇస్తా ఉన్నారో జీవో నెంబర్ 5 తీసుకొచ్చారో వెంటనే జీవో నెంబర్ 5 సవరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే జీవో నెంబర్ 5 ద్వారా ఈ రోజు మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము, సొంత మండలాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీన్ని సచివాలయ ఉద్యోగులందరి తరపున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు మేము చేస్తుంది 30,000 రూపాయలకి క్లాస్ 4 ఎంప్లాయీస్ కి